ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే కడప విమానాశ్రయానికి చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడైతే గనక ఆయనకు పెద్ద ఎత్తున కూడా ఈ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా కడప కలెక్టర్ అయినటువంటి శ్రీధర్, అలాగే కడప జిల్లా ఎస్పీ అయినటువంటి విద్యాసాగర్ నాయుడు, వీళ్ళందరూ కూడా పూల బొకేలతో కూడా ఆయనకు స్వాగతం పలకడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆయన కడప విమానాశ్రయం నుంచి కూడా రోడ్డు మార్గాల ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఏదైతే కడప రిమ్స్ కు చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక గాలివీడు మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయంలో విధి నిర్వహణలో ఉన్నటువంటి ఏదైతే జవహర్బాగ్ పై వైసీపీ నేత అయినటువంటి సుదర్శన్ రెడ్డి, అలాగే అతని అనుచరులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన మీద దాడి చేయడం జరిగింది. అయితే ఆ దాడిలో ఆయన అయితే కనుక పూర్తి స్థాయిలో పోవడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది పూర్తి స్థాయిలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే అక్కడి నుంచి కూడా ప్రథమ చికిత్స కోసం కూడా పూర్తి స్థాయిలో ఆయన అయితే కనుక మెరుగైన చికిత్స అందించాలని చెప్పి ఆయన్ని కడప రిమ్స్ కి అయితే తరలించడం జరిగింది. అయితే ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక జవహర్ బాబుకి అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఆయనకైతే కనుక చికిత్సలు అందిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఈ ఘటనపై అయితే కనుక ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి ఆయన కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున సీరియస్ అయిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఆయన అయితే కనుక ఏదైతే రిమ్స్ కు చేరుకోవడం జరిగింది. రిమ్స్ లో ఉన్నటువంటి ఐసీయూ వార్డుకు ఆయన స్వయంగా వెళ్లడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే జవహర్ బాబు ఉన్నారో ఆయన కుటుంబ సభ్యులను, అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధుమిత్రులతో కూడా పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నారు. అలాగే ఏదైతే ఒక ప్రభుత్వ ఉద్యోగం పైన ఇలాంటి దాడి జరగడం పూర్తి స్థాయిలో కూడా చేయమైన చర్య అని చెప్పి వాళ్ళతో స్వయంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ దాడికి సంబంధించినట్టయితే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి మీద కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు సెక్షన్లు పెట్టి వీళ్ళందరికీ కూడా కేసు నమోదు చేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి ఇప్పటికే చూడొచ్చు ఆయన పర్యటనకు సంబంధించి జిల్లా ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నిన్న రాత్రి నుంచి కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయి చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా 13 మందిని కూడా అరెస్ట్ చేశామని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి కూడా విధులకు ఆటంకం కలిగించారో, అలాగే దాదాపుగా ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్లను కూడా పూర్తి స్థాయిలో పెట్టామని చెప్పి జిల్లా ఎస్పీ కూడా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జవహర్ బాబు పైన జరిగినటువంటి దాడిని కూడా పూర్తిస్థాయిలో అటు ఏదైతే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కావచ్చు, అలాగే హోమ్ మినిస్టర్ అనిత కావచ్చు, అలాగే అచ్చెన్నాయుడు కావచ్చు, అలాగే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు సైతం కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా జవహర్ బాబుకు మద్దతు పలికారని చెప్పుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన దాడి జరిగిందో ఆ దాడిలో ఉన్నట్టు వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఖండించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఎంపీడీఓ కార్యాలయంలో పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున గొడవ జరిగిందో దాని విషయంలో అయితే కనుక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక పెద్ద ఎత్తున సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆయన షెడ్యూల్ రాత్రి 11 గంటల తర్వాత కూడా పూర్తి స్థాయిలో వెలువడని చెప్పుకోవచ్చు. అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగం పైన దాడి జరిగింది, ఖచ్చితంగా నేను వెళ్ళాలి అనే ఉద్దేశంతో కూడా ఆయన అయితే కనుక ఆయనకు ఉన్నటువంటి మొత్తం ప్రోగ్రామ్ కూడా చేంజ్ చేసుకొని ఈ రోజు అయితే కనుక ఆయన ఇక్కడికి రావడం జరిగింది. అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి జవహర్ బాబు అలాగే ఆయన సంబంధించినటువంటి కుటుంబీకులను అలాగే వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక జవహర్ బాబుకి అయితే కనుక పూర్తి స్థాయిలో ఛాతీలో అయితే కనుక పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఆయనకు దెబ్బ తగిలింది. దానికి సంబంధించిన సిటీ స్కాన్లు అలాగే ఇవన్నీ రావాల్సింది. అది వచ్చిన తర్వాత కూడా ఆయన ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి డాక్టర్లు అయితే చెప్తామన్నారు. అయితే దీనిపైన కూడా ఏపీ డిప్యూటీ సీఎం పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను ఆయన ఆరోగ్యం సంబంధించినటువంటి దానిపైన కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పటికే ఆ హాస్పిటల్ ఆయనతో పాటు కూడా జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ కావచ్చు, అలాగే మరోపక్క కలెక్టర్, అలాగే వీళ్ళందరూ కూడా ఏదైతే ఆయనకు సంబంధించిన ఐసీయూలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళ